కేటీఆర్ తాజాగా ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో మా ఇద్దరి మధ్యనే పోటీ, ఏది బీజేపీ మాకు మధ్యన పోటీ అని మొదట్లో, కాంగ్రెస్కి మాకు మధ్యన పోటీ అన్నటువంటి తర్వాత కాలంలో అయితే త్రిముఖ పోటీ రావడం వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే 14% ఓట్లకి పుంజుకుని 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుందో అప్పుడు అది దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఎవరికి అయ్యా అంటే బీఆర్ఎస్కి అని చెప్పాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఒక పక్కన డీకే అరుణ లాంటి వాళ్ళు 10 నుంచి 12 స్థానాలు బీజేపీ గెలుస్తుందంటే మేమే 10కి పైగా స్థానాలు గెలుస్తామని చెప్పి ఒక పక్కన బీఆర్ఎస్ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా 10కి పైగా స్థానాలు గెలుస్తూ ఉంటుంది. ఉన్నది 17 అందరూ 12 గెలవాలంటే కష్టం. ఇప్పుడు 36 సీట్లు పెంచాలి, కానీ అది సాధ్యం కాదు కదా. ఆ 17లో ఎవరు ఎక్కువ గెలుస్తారు అన్నటువంటిది రేపు తేలుతుంది. అయితే కేటీఆర్ తాజాగా త్రిముఖ పోరు ఉంది తెలంగాణలో అన్నటువంటి విషయాన్ని అంగీకరించారు. తద్వారా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా ప్రత్యర్థులే అన్నటువంటి విషయాన్ని అంగీకరించారు.